బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఎంపీ రాములపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంపీకి ఫోన్ చేసి ఫ్లెక్సీల విషయంలో వార్నింగ్ ఇచ్చాడు. ఇక తన నియోజకవర్గాల్లో నీ కొడుకు ఫ్లెక్సీలేంటని మండిపడ్డాడు. ఇంకోసారి తన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు కడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. పార్టీ కన్నా ముందు తనకున్న ప్రత్యేక అధికారాలని ఉపయోగిస్తానని గువ్వల బాలరాజు చెప్పారు. ఫోన్ ఆడియో రికార్డ్ చేసి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ దురుసుగా మాట్లాడారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఎంపీ రాములు సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఫ్లెక్సీలు ఎవరైనా ఎక్కడైనా కట్టుకోవచ్చన్న రాములపై ఆగ్రహంతో ఊగిపోయిన గువ్వల ఎక్కడైనా కట్టుకో, ఇక్కడ నా నియోజకవర్గంలో నడవదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాబోయే ఎలక్షన్లో నీకు అధిష్టానం ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే పార్టీ కార్యకర్తగా పనిచేస్తారని, అంతేగాని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. దాంతో ఎంపీ రాములు తాను పార్టీ జనరల్ సెక్రటరీనని, తనకు కొన్ని అధికారాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇద్దరి మధ్య మరోసారి విభేదాలు బయటపడడంతో ఉమ్మడి జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఎంపీ రాములపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మరోసారి వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. ఇప్పుడు ఆ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంపీకి ఫోన్ చేసి ఫ్లెక్సీల విషయంలో వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తాడు. ప్రదీప్. వెన్నెల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎంపీ రాములపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే తన కొడుకు ఎంపీ రాములు కొడుకు భరత్ ఫ్లెక్సీల వివాదం చిలికి గాలివాలనగా మారింది. అయితే గతంలో నుంచి ఎంపీ రాములు వర్సెస్ గువ్వల బాలరాజుగా ఉన్న వ్యవహారం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటుందనడంలో ఈ వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. అయితే తన నియోజకవర్గంలో ఎంపీ రాములు కొడుకు భరత్ ఫ్లెక్సీలు కడుతున్నాడని, దాంట్లో తన ఫోటో వేయకుండా కడుతున్నాడు, ఇదేమిటని ఎంపీ గువ్వల బాలరాజు కాస్త ఘాటుగానే ఎంపీ రాములపై ఫైర్ అయ్యారు. అయితే నీ కొడుకు ఫ్లెక్సీని కట్టడం ఏంటి నా నియోజకవర్గంలో అంటూ ఎంపీ రాములు ఫైర్ అయ్యారు. ఇంకోసారి నీ కొడుకు తన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు కడితే ఊరుకునేది లేదని డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే పార్టీ కన్నా ముందు తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకోవాల్సి వస్తుందని గువ్వల కాస్త ఘాటుగానే రాములతో చెప్పడం కొంత వివాదం చెలరేగింది. అయితే ఈ వ్యవహారం మొత్తం పార్టీ అధిష్టానానికి చెప్తానని రాములు సమాధానం ఇచ్చారు. అయితే ఎవరికైనా చెప్పుకో, ఏదైనా చేసుకో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మరియు రికార్డ్ చేసుకుంటే కూడా నాకు ఏం అది లేదన్నట్టు గువ్వల మాట్లాడడం కొంత కలకలం రేపిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే గతంలో కూడా రాములు వ్యవహారం మొదటి నుంచి నచ్చని గువ్వల ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలు జెడ్పీ చైర్మన్ పదవి భరత్ దక్కకుండా చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ వ్యవహారంలోనే ఈ చిల్లర మల్లర రాజకీయాలు తన వద్ద చేయొద్దంటూ కాస్త ఘాటుగానే చెప్పినటువంటి సభ్యులు వెన్నెల. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. అంటే మీ కొడుకు పేరు ఫస్ట్ ఉందని చెప్పాను, తర్వాత లాస్ట్ మూమెంట్లో మీ కొడుకు పేరు లేదు కదా, దాని గురించి ఏమన్నమాట? నేను కొడుకు పేరు తండ్రి పేరు అనేది సమస్య కాదు. పార్టీ నిర్ణయం జరిపి ఎలక్షన్ జరుగుతుంది. అధిష్టానం నిర్ణయం జరుగుతుందా, ఎవరైనా ప్రమేయం ఉందా? అధిష్టానం నిర్ణయం సమాజంలో అందరూ సమానమని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగం హక్కులు కల్పించింది.
అదే అంబేద్కర్ గారు దళితులే చదువుకున్న దళితులే జ్ఞానవంతులే మా హక్కులను కాల రాస్తున్నారు, మా నెక్స్ట్ జనరేషన్ ఎదగనీయట్లేదని అంబేద్కర్ గారే ఒక ఉపన్యాసంలో రాశారు. ప్రస్తుతం అంబేద్కర్ గారు రాసింది నిజమవుతుంది. అదే జరుగుతుంది మన జిల్లాలో. జిల్లా పరిషత్లో 19 మంది జెడ్పీటీసీలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఒక వ్యక్తి మాత్రమే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఆ ఒక్కరికి కూడా జెడ్పీ చైర్మన్ కట్టబెట్టడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఎవరు దానికోసం వెంపర్లాడారు? ఎవరు పేర్లు మార్చారు? ఎవరు సీగా తీసుకొచ్చారు? ఈ చర్చ